హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను ఇంట్లో చేసుకునే రొటీన్ వర్క్ని చూపిస్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీలో కొందరికైనా ఈ వీడియో చూసి కొంచెం మోటివేషన్గా అండ్ కొంచెం ఏమంటారు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే అది నాకు చాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ హెయిర్ ప్యాక్ మామూలుగా ఏదో రుబ్బి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫస్ట్ లేవగానే ఏం చేశానంటే నేను నైటే నానబెట్టుకొని ఉన్నానన్నమాట మెంతులు అండ్ చియా సీడ్స్. ఇది 1 వీక్ ఒకసారి అప్లై చేస్తూ ఉంటాను. కొంచెం హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది నాకు ఈ మధ్య. సో అందుకే ఈ 1 వీక్ ఒకసారి ఇది యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ లేవంగానే పెట్టుకుంటే ఏంటంటే నాకు పాప ఉంది కదా, పాప మళ్ళీ లేస్తే నన్ను అది చేయనీయదు. సో ఏంటి అంటే దాన్ని లేవకముందే కొంచెం పెట్టుకొని ఇంట్లో పని చేసుకునే లోపల ఆరిపోతుంది. దాని తర్వాత నేను హెడ్ బాత్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ అప్లై చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ అయితే నాకు ఒక సిస్టర్ చెప్పింది. ఆ సిస్టర్ మంచిగానే ఉంటుంది నాకు ఇది. అంటే ఒక హెయిర్కి కండిషనింగ్ లాగా బాగా ఉంటుందన్నమాట. నేను ఏదో పెరిగిపోతుంది నేను అసలు చెప్పను. కాకపోతే మన హెయిర్ మంచిగా దానికి కావాల్సినట్టుగా అది ఉంటుందన్నమాట. న్యాచురల్గా ఉంటుంది, ఒక పొందిగ్గా ఉంటుంది అన్నట్టు కొన్ని అట్లా చేయడం వల్ల. సో నేను అసలు అవన్నీ ఏమో కానీ నా హెయిర్ అయితే అది పెట్టగానే కొంచెం అంత స్ట్రెస్ రిలీఫ్గా అలాగా ఉంటుంది. అందుకే మీరందరూ కూడా 1 వీక్ ఒకసారి, ఒకవేళ అందరూ పెట్టుకోవచ్చు, అది బేసిక్, అది మన ఇంట్లో చేసుకునేది. సో మనకు 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 3 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతుందన్నమాట. సో అది అప్లై చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసేసి ఉడుచుకొని మళ్ళీ కడిగేసేసి ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఏం చూపించాలే, రోజు చూపిస్తున్నాను కదా అనేసి చూపించలేను. దానికి బయట పని అయిపోయింది కదా, ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి ఊడ్చుకొని తూడ్చేస్తాను కదా ఫస్ట్. సో ఆ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఇది చూసేయండి మీరు. ఇది ఐ హోప్ మీకు ఖచ్చితంగా మోటివేషన్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రోజు చేసే పని చూపించాలా అని అంటే నా దృష్టిలో నేను ఎప్పుడైనా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలనే లేదు కదండి. చాలాసార్లు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. నేనైతే ఇట్లనే రొటీన్ వీడియోస్ ఎవరిదైనా ఉంటే ఖచ్చితంగా చూసి ఓకే నాకు కూడా పని చేయాలనే థాట్ వస్తుందన్నమాట. నాకు అలానే నేను మోటివేట్ అవుతూ ఉంటాను చిన్న విషయానికి కూడా. ఎందుకంటే అన్నిసార్లు మన వర్క్ మీద అంత ఫోకస్డ్గా, అంటే ఏ వర్క్ అయినా అంత ఫోకస్డ్గా ఉండనేది ఏం లేదు కదా. సో నేనైతే ఇలా ఫీల్ అవుతానన్నమాట. ఐ హోప్ మీరైతే ఖచ్చితంగా మీరు దీన్ని లైక్ చేస్తారని అనుకుంటున్నా. అంతలో మా పాప ఈరోజు తొందరగానే లేసేసింది. ఇంకా సరే, ఇంక వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, నో ప్రాబ్లం, ఇంకా తను ప్యాంపర్ చేస్తాడు. ఇంకా నా పనులు నేను వీడియో తీసుకుంటూ చేయొచ్చు. వీడియో తీసుకుంటూ చేయడం వేరు, మామూలుగా మనం రొటీన్గా ఇంట్లో వీడియో లేకుండా మామూలుగా చేసుకునే పని వేరనమాట. వీడియో తీసుకుంటూ చేస్తే గంట పడుతుంది. వీడియో చేయకుండా తీస్తేనేమో ఒక ½ అన్ అవర్లో అంతా తుడవడం అంతా అయిపోతుంది అనమాట. అంటే వీడియోకి కొంచెం ఇబ్బందే ఉంటుంది, బట్ తప్పదు, నా కోసం మీకోసం అట్లా అన్నట్టు. ఇక్కడైతే చేశాను కదా, మాప్ చేసేస్తూ ఉన్నాను. నేనైతే ఖచ్చితంగా రోజు తుడుస్తాను. కిచెన్ అయితే అదే మాప్ స్టిక్స్ తోటి 3 టైమ్స్ అయినా తుడడానికి ట్రై చేస్తాను. నేను పాపకి, మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను, పాపకి నేను వంట రూమ్లో సింక్ దగ్గర వాటర్తో ఆడిపించుకుంటూ తింటాను. అదంతా ఇల్లంతా చేసేస్తుంది. సో అలా అన్నట్టు ఇక్కడైతే ఇంకా వంట రూమ్లోకి వచ్చేసేసి ఇంకా లంచ్కి టిఫిన్ చేసేసాము. మంచిగా హెయిర్ బాత్ కూడా చేసుకున్నాను నేను. మంచిగా క్లీన్ అయిపోయింది హెయిర్, బాగా ఫ్రెషప్గా అనిపించింది అనమాట. దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తూ ఉన్నానంటే రైస్ నానబెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ కిచెన్లో వంట స్టార్ట్ చేసే ముందు ఈ పని చేస్తూ ఉన్నాను రోజు. ఎందుకంటే నేను కూరగాయలు కట్ చేసుకునే లోపు అలా అవన్నీ అయ్యేలోపు ఇది నానిపోతుంది. అవన్నీ అయిపోయాక ఇది గ్యాస్ మీద పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట. నేను ఏం చేస్తానంటే ఫాక్స్టైల్ మిల్లెట్ ఉంటుంది కదా, ఆ మిల్లెట్ని సగం, దెన్ మా రైస్ సగం అనమాట. అవన్నీ రెండు సగం నానపెట్టేస్తూ ఉన్నాను రోజు మధ్యాహ్నం లంచ్లోకి రైస్ తినాలన్నప్పుడు. సో అలా అయితే నాకు కొంచెం బ్యాలెన్స్డ్గా మీల్ ఉంటుంది అనేసి, అయినా అసలు పెద్ద తేడానే ఉండదు, మనకి మంచి అన్నం తిన్నట్టే అనిపిస్తుంది.
మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది కదా అనేసి అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ వెట్ ఐటమ్స్ అయిపోతాయి అనమాట. అంటే వెట్ ఐటమ్స్ అంటే మీన్స్ అది రైస్ కడిగి పెట్టేసేసి ఇప్పుడు పప్పు కుక్కర్లో పెట్టేసేస్తే ఈరోజు పప్పు దొండకాయ చేద్దాం అనుకున్నాను ఒక ఏమంటారు లంచ్లోకి. సో అదే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ అవన్నీ ఇటు పప్పు ఉడికిపోతుంది, ఇటు ఇది నానిపోతుంది. నేను మళ్ళీ గుర్దొండకాయలు కట్ చేసేలోపు ఈ రెండు ఉడికిపోతాయి కదా. సో అనేసి ఫస్ట్ అయితే టమాటా పప్పు చేసేస్తూ ఉన్నాను. టమాటా పప్పులకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. నేనైతే టమాటాలు ఎక్కువగా వేస్తానండి, నేను చింతపండు వాడను. ఒకవేళ చింతపండు వాడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తాను అంటే నిమ్మకాయ పిండుకుంటూ ఉంటాను. ఏ పప్పులోనైనా సరే, ఎర్రపప్పులోనైనా, కందిపప్పులోనైనా, పెసరపప్పులోనైనా. అదంతే, ఏం కాదు, చాలా బాగుంటుంది. చింతపండు వాడొద్దు అంటారు కదా, అంటే నాకు ఈ పర్టికులర్ రీజన్ అని తెలీదు, ఏమో చింతపండు ఎక్కువగా వాడొద్దు అనేసి అయితే విన్నాను నేను. సో అప్పటి నుంచి ఇలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అయినా ఇలా కూడా పప్పు చాలా బాగుంటుంది టమాటాలు ఎక్కువ వేసి చేస్తే. ఒక హాఫ్ ఆనియన్, అంటే పెద్దగా ఉందన్నట్టు, మామూలు మీడియం సైజ్ ఆనియన్ అయితే ఒక ఆనియన్ వేస్తాను. ఇది పెద్దగా కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయన్నమాట. సో సగం ఆనియన్ వేసాను అన్నట్టు. అందులో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసేసి కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసేస్తే సైడ్ పప్పు ఉడికిపోతుంది. ఇటు నేను మళ్ళీ ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నట్టు, వర్క్ తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే ఏ మ్యూజిక్ పెట్టకుండా నార్మల్గా ర్యాండమ్గా ఉన్న వాయిస్ని పెట్టేస్తూ ఉన్నాను అనమాట. సో దట్ కొంచెం రియలిస్టిక్ ఫీల్ వస్తుంది కదా అనేసి నేనైతే కూరలు వేవి ఆర్భాటంగా చేయను. మీన్స్ ఏంటంటే బేసిక్గా మనం చేసుకుంటాం కదా ఇంట్లో, అవే కూరలు చేస్తూ ఉంటాను. గ్రేవీ కర్రీ అని, అది మసాలా అది ఏం చేయను. జస్ట్ బేసిక్ రొటీన్ ఫాలో అవుతూ ఉన్నాను. ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు ఇప్పుడు అంటే ఇలానే చేస్తూ ఉంటారు. సో వాళ్ళనే చూస్తూ పెరిగాం కదా. సో అట్లనే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళ సైడ్ అయితే ఇంకా వాళ్ళు ఇంకా రియలిస్టిక్గా చేస్తారు అన్నట్టు. ఇంకా బేసిక్గా అట్లా పెట్టేస్తారు, ఇంకా ఉప్పు, పసుపు అట్లా పెట్టి అది అంటే మీకు చెప్పడం రాదు, కానీ ఇప్పుడు ఎట్లా అంటే చెప్పడం రావట్లేదు, బట్ అట్లా అనమాట. బేసిక్గా చాలా బేసిక్గా ఉంటాయి వాళ్ళ రొటీన్ కానీ కర్రీస్ కానీ మా అత్తయ్య వాళ్ళే హెల్తీగా ఉన్నారన్నట్టు. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కూడా ఉంటుంది కిచెన్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇది ఎందుకు గుర్తొచ్చింది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, అందుకే వంట చేసుకుంటూ మాట్లాడదాం అనేసి అయితే. అదేంటి అంటే నాకు కూడా కిచెన్ యాస్థెటిక్గా అవి ఉంటాయి కదండి, మంచి లైట్స్, మంచి కంటైనర్స్, మంచి వాల్పేపర్స్, మంచి అన్నీ పెట్టుకుంటారు కదా కొన్ని వీడియోస్లలో. అవన్నీ నాకు కూడా పెట్టాలి, నాకు కూడా చేయాలని చాలా థాట్స్ ఉంటాయి. అవన్నీ ఉంటే నేను ఇంకా మంచిగా డెకరేట్ చేసేదాన్ని, అంటే అట్లా అనిపిస్తుంది. బట్ ఎందుకు అని అంటే నేను అవన్నీ తేవచ్చు, అవన్నీ పెట్టవచ్చు. బట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా మనసుకి ఇది కరెక్టేనా కాదా, మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు బేసిక్గా ఇండిపెండెంట్గా లేను ఫైనాన్షియల్గా. సో నేనేంటంటే అవన్నీ తెచ్చిపెట్టుకుంటే అది ఎంతైనా ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చుతో కూడుకున్న పని నేను మా హస్బెండ్ శాలరీలో నేను అవన్నీ తెచ్చి పెట్టుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అరే వాళ్ళ హస్బెండ్ డబ్బులు ఖర్చు చేస్తుంది, ఇవన్నీ అవసరమా, ఈ ఆర్భాటాలు, ఇవన్నీ కిరాయిలలో అవసరమా అని అనుకుంటారేమో. లేకపోతే ఎందుకు ఇవన్నీ
అంత అవసరమా, అంత ఫ్యాషన్గా అంత ఖర్చు చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతూ ఉంటుంది, అది ఇది ఇదని ఎవరైనా అంటారని ఖచ్చితంగా అంటారని. దెన్ మా మనసులో కూడా అరే నేను అన్ని ఖర్చు చేస్తున్నాను కదా, మా వారి డబ్బులు ఎందుకు నేను ఇలా ఖర్చు చేస్తున్నాను, మాకు ఆయన సంపాదించింది కదా, నేను ఇండిపెండెంట్గా, నా ఇంకా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ లేదు కదా నాకు, సో నేను ఎందుకు ఖర్చు చేయాలి అని నాకు కూడా అనిపిస్తుందండి. ఇది నాకు అటు అనిపిస్తుంది, ఇటు అనిపిస్తుంది, ఇట్లా పెట్టుకోవాలి, మంచిగా ఉండాలి అనిపిస్తుంది. నేను లేదు మా ఆయన శాలరీలో ఎంతో కొంత సేవ్ చేయాలి అని అలా అనిపిస్తుంది. ఇంకా మా ఆయన అసలు ఒక మాట అన్నాడు, ఇది నేను ఇది చేస్తాను అంటే అసలు ఒక అర నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే అనేస్తాడు. ఎంతైనా తను ఓకే అనేస్తున్నారని నేను అన్నీ అలా చేసుకుంటూ పోతే అరే అంటే ఫ్యూచర్ ఎట్లా ఎంతో కొంత దాచుకోవాలి కదా అనేసి అయితే అలా అనిపిస్తుంది. నేను ఈ విషయంలో నేను పిసినారిగా ఆలోచిస్తున్నానా, లేకపోతే ఒక మేనేజ్ ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నానా, లేకపోతే బయట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానా, నాకేం అర్థమవ్వదు ఒక్కొక్కసారి. అది అందుకే నాకు ఉన్న దాంట్లో బేసిక్గా ఏం చేస్తున్నానంటే ఇప్పుడు బేసిక్గా ఉన్న దాంట్లో అందుకే నేను ఉన్న దాంట్లోనే మంచిగా ఉన్నవన్నీ నీట్గా పెట్టుకొని అలా చేస్తూ ఉంటానన్నమాట. నేను కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యి ఇవన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటానని అనుకుంటున్నాను. బై గాడ్ గ్రేస్ ఈ మాట మంచిగా అయిపోవాలి. అంటే ఒక తదాస్తు దేవతలు ఉంటారు కదా, వాళ్ళు తదాస్తు అనేసి అయిపోతుంది. నేను కూడా చాలా ట్రై చేశాను ఇండిపెండెంట్గా ఉండడానికి. ఇంకా కాకపోతే నా పాప పుట్టిందని నేను కెరియర్ గ్యాప్ మీన్స్ చదువుకోవడము. మీకు తెలుసు కదా, నేను ఇంతకుముందు మంచి వీడియోస్ ఉండేవి, అప్పుడు మంచి వ్యూస్ వెళ్ళేవి, మంచిగా ఉండేది. బట్ ఏమైందంటే నేను ఒక 1 year వదిలేశాను కోచింగ్ అని, దాని తర్వాత ఇంకో 1 year ప్రెగ్నెన్సీ కానీ వదిలేశాను. ఈ యూట్యూబ్ అటు చదువు అంటే పాప పుట్టడం ఒక పెద్ద గుడ్ న్యూస్, దాని మించి గుడ్ న్యూస్ లేదు. బట్ ఈ గ్యాప్ అనేది వచ్చింది కదా, సో నేను కూడా ట్రై చేస్తాను. పాప కొంచెం తను చూసుకునే వరకు నేను కూడా కొంచెం ఇంట్లో ఉండి మంచిగా మా హస్బెండ్ని మా పాపని మంచిగా వాళ్ళకి మంచి ఫుడ్ వండి పెడుతూ మంచిగా ఉంటాను, అదేం లేదు. కాకపోతే ఆ చిన్న విషయంలో నాకు కూడా ఎక్కడో లో ఫీలింగ్ ఉంటుంది. మీకు ఉంటుందా అలా అని నాకు చెప్పండి. ఇక్కడైతే నేను వంటంతా కంప్లీట్ చేస్తూ ఉన్నాను. వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడంతా తూడ్చేసాను అనమాట. ఎప్పటికప్పుడు తూడ్చేస్తే నాకు కూడా పని తక్కువ ఉంటుంది. నేను పిల్లలు అయితే ఇంకా ఇది మరి ఇంకా చూడండి నేను చేస్తూనే ఉన్నాను. పాప అప్పటికి సతాయిస్తూనే ఉంది. బట్ నేనే అటు ఇటు మేనేజ్ చేస్తూ ఆ బొమ్మ ఇస్తూ ఇది ఇస్తూ అది ఇస్తూ కొంచెము దాన్ని మేనేజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉన్నాను. సో ఎప్పుడు ఇంతే ఓపిక్గా ఇంతే యాక్టివ్గా ఉండాలని లేదు, నేను కూడా ఉన్నాను. అప్పుడప్పుడు నేను కూడా మారుతూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి అలానే పెట్టేస్తాను, చేయాలని లేదు కదా. అంత వర్క్ స్ట్రెస్ తీసుకోలేను. ఒక్కొక్కసారి పాప బాగా సతాయిస్తూ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, చుట్టాలు ఉంటారు, పక్కలు ఉంటారు, చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ఇంకా మీకు అన్నీ చెప్పవలసిన అవసరం లేదు. మీరు కూడా అది నా వీడియోస్ చూస్తున్నారంటే ఖచ్చితంగా హౌస్ వైఫ్సే చూస్తారు. హౌస్ వైఫ్స్ మీన్స్ లేడీసే చూస్తారు. లేడీస్ అందరికీ ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఇక్కడైతే లంచ్ తినేస్తూ ఉన్నాను అనమాట. నేను ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ నేను కొంచెమే చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చేస్తున్నాను కొంచెం. నాకు ఎవరో కామెంట్లు పెట్టారనమాట, అక్క బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అని అంటే ఏదో కొంచెంగా చేసేస్తూ ఉన్నాను. బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను కాబట్టి మధ్యాహ్నం బాగా తింటున్నాను అనమాట. మధ్యాహ్నం కొంచెం ఎక్కువగానే తింటున్నాను, నైట్ కొంచెం లైట్గా తీసుకుంటున్నాను అన్నట్టు. మధ్యలో ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకుంటూనే ఉన్నాను. మా పాపకి ఇంకా నేను గేదె పాలు కానీ ఏ పాలు కానీ అలవాటు చేయలేదండి. నేను బేసిక్గా అయితే ఇప్పటి వరకు నాకు మంచిగానే సమృద్ధిగానే ఉన్నాయి పాలు. సో పాపకు నేనే ఫీడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే ఇక నాకు మధ్యాహ్నం పాప పడుకుంది. ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఇవి రోజు చేయాలనుకుంటున్నాను, పెండింగ్ ఉండిపోతున్నాయి. సో ఈరోజు ఖచ్చితంగా చేయాల్సిందే అనేసి పెట్టుకున్నాను అనమాట. ఏంటి అంటే ఫస్ట్ ఈ కోమ్స్ అనమాట. కోమ్స్, నా హెడ్ బ్యాండ్స్ ఇవన్నీ కొంచెం నల్లగా అయిపోయాయి. వీటిని నేను పట్టించుకుని చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులు మీన్స్ 1 month అయిపోయింది. ఇన్ని రోజులు ఉంచకూడదు యాక్చువల్గా. హెయిర్ కేర్ అంటే ఈరోజు నేను హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. అయ్యో ఇవి ఉన్నాయి కదా, నేను ఎందుకు మర్చిపోయాను. చూసారా మీకు 1 monthకి అవన్నీ ఎంత మురికి వస్తుంది చూడండి. ఆ వాటర్ అని ఆ మురికి నీళ్ళే అన్నట్టు. సో ఇట్లా అవన్నీ ఉంటాయి. ఎంత మురికి ఉంటుందో తెలుసా హెయిర్ బ్యాండ్స్లో కానీ మన కోంబులో
ఆ కోంబ్ వల్లనే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకంటే ఫంగస్ ఉంటుంది కదా అందులో, ఆ ఫంగస్ వల్ల దెన్ మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది, అవన్నీ ఇష్యూస్ ఉంటాయి అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అది సరిపోతుంది. ఇంకో 2 కోంబ్స్ ఉన్నాయి, ఆ కోంబ్స్ రీసెంట్గానే వాష్ చేశాను అనుకుంటా, అందుకే తీయలేదు. ఈ ఉన్న 2 కోంబ్స్ చేసేసి దాని తర్వాత నా హెయిర్ బ్యాండ్స్ మెయిన్గా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. మా పాపకి చిన్నప్పుడు ఇంతకుముందు ఏమంటారు 1 year దాకా దానికి పిలకలు వేసేదాన్ని, ఆ హెయిర్ బ్యాండ్స్ అన్నీ వాష్ చేసి ఒక దగ్గర పెట్టేశాను అనమాట. ఇంకా మా పాపకి రీసెంట్గా మీన్స్ తనకి ఒక 14 months ఉన్నప్పుడు యాదగిరిగుట్టలో గుండు చేయించాను. దాని తర్వాత ఇంకా ఇప్పటి వరకు హెయిర్ అంతా కొంచెం వస్తుంది. ఇంకా తర్వాత ఏంటి అంటే మెయిన్గా చెప్పులు, నేను మర్చిపోయేవే ఇది, చాలా ఇంకా మాకు పాప యాడ్ అయింది అన్నట్టు ఇందులో. మా పాప చెప్పులే ఎక్కువ ఉన్నాయి ఇందులో. మా పాపవి ఇంకా చాలా మురిగ్గా అయిపోతున్నాయి, తను బాగా వాడుతుంది. అంటే బయట చిన్నపిల్లలు కదా, మట్టిలో ఆడుతూ ఉంటారు, సో బాగా మట్టి అయిపోతున్నాయి. తనకి మళ్ళీ ఎక్కడ ఏమవుతుందో అని నా ఒక ఓసిడి థింగ్స్ అన్నట్టు ఇవి. అందుకే నేను ఫస్ట్ ఈ పాప అన్నీ తీసుకొచ్చేసి కడిగేస్తున్నాను అనమాట. కడిగేసి పెట్టేస్తే ఇంకా తను కొన్ని రోజులు వాడుకుంటుంది, మళ్ళీ నేను తెచ్చేసి కడిగేసి ఉంటాను అనమాట. అలాగే నావి స్లిప్పర్స్ కూడా కొంచెం బ్లాక్గా అయినవి, సో నేను కూడా బయట పెడుతున్నాను అన్నట్టు. నాకు ఒక బాక్స్ లాంటిది లేదు కదా, జస్ట్ బయట పెడుతున్నాను కాబట్టి ఇంకా దుమ్ము అయిపోతున్నది. సో వాటిని తెచ్చి కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఎక్కువగా చెప్పులలో క్లీనింగ్ ఏంటంటే నేను మనిషిని చూడను, చెప్పులు చూస్తాను. నేనేంటో ఏమో నా కళ్ళు అక్కడే పోతాయి. నేను బేసిక్గా చెప్పాలంటే మా ఆయన ఫస్ట్ ఏమంటారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా ఆయన కాళ్ళు చూస్తే నేను ఓకే చెప్పాను అనుకుంటా, కాళ్ళే చూశాను నేను. చెప్తే జోక్గా ఉంటుందిలే కానీ ఇంకా ఏమో అలా నా మైండ్ సెట్ అలా ఉండిపోయింది అన్నట్టు. ఈరోజు బ్లాగ్ అంతా క్రేజీగా అయిపోయింది. సో ఇక్కడ ఎట్లానో వాష్ చేశాను కదా, చెప్పులని వాష్ చేశాను కదా, ఎట్లానో దుమ్ము ఉంది ఆ ఏరియా అంతా, చెప్పులు పెట్టుకునే ఏరియా. సో క్లీన్ చేసేద్దాం అనేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి పైప్తో వాటర్ కొట్టించి కడిగిస్తుంది ఆంటీ బయట అంతా, అప్పుడు కడిగిస్తుంది బయట ఆంటీ. సో నేను కూడా ఒకసారి దుమ్ము దులిపేస్తే సరిపోతుంది కానీ అనేసి ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. మెయిన్గా ఈ రూమ్లో ఏంటి అంటే వెంటిలేషన్ సరిగ్గా లేదండి, ఖచ్చితంగా లైట్లు వేయాల్సిందే. ఇంట్లో వెంటిలేషన్ కోసం చూస్తున్నాము, సో చూద్దాం. బేసిక్గా ఇక్కడైతే మనుషులు ఇంటి పక్కన వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. మనం మంచి వాళ్ళం అయితే ఊరంతా మంచి వాళ్ళు అంటారు కదా, సో ఇక్కడ కూడా అంతా చాలా బాగుంది. నాకు కూడా ఇక్కడ నచ్చింది. పాపకు కూడా ఆడుకోవడానికి చాలామంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఈ వెంటిలేషన్ కోసమే ఒక చిన్న గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మేమే గ్రౌండ్ ఫ్లోర్ కావాలని తీసుకున్నాము. పాప కోసం పైన ఉండొద్దు అనేసి కోరి తీసుకున్నాం అనమాట. బట్ వెంటిలేషనే కొంచెం తేడాగా ఉంది, ఆ వెంటిలేషన్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.